కాకినాడ పోర్టు యాజమాన్యాన్ని తమ బంధువులకు ఇప్పించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను కేసుల పేరుతో బెదిరించి షేర్లు తక్కువ రేట్లకు లాక్కున్నారంటూ మాజీ చైర్మన్ కేవీరావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐడీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితుల్ని విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇవాళ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఘాటుగా స్పందించారు. కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారని, ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేటు పరం చేశారని సాయిరెడ్డి తెలిపారు. మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు అప్పట్లో చెప్పారని, చివరికి ఆ ముసుగులో కేవీరావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారన్నారు. కేవీరావును దొడ్డిదారున సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారని వెల్లడించారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా ఈ దర్యాప్తు జరపాలని సాయిరెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డిపై కక్ష తీర్చుకోవాలని పగతో చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 58 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారని, ఆయన ఒక క్రిమినల్ అని సాయిరెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనకు అన్యాయం జరిగితే 4.5 ఏళ్ల నుంచి కేవీరావు ఏం చేస్తున్నారని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక చంద్రబాబు రాగానే ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని సాయిరెడ్డి ప్రశ్నించారు. కేవీరావు చంద్రబాబు చెంచా అన్నారు. ఇక మరో 4.5 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటారని, మళ్లీ తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలు పాలు కావడం తథ్యమని సాయిరెడ్డి తెలిపారు. సింగపూర్లో ఉండి ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేసే వ్యక్తి కేవీరావు అన్నారు. నెగోషియన్స్ ద్వారానే వాల్యుయేషన్ జరుగుతుందని కాకినాడ పోర్టుపై వ్యాఖ్యానించారు. మే 2020లో కేవీరావుకు తాను ఫోన్ చేశాను అని, కాకినాడ పోర్టుపై విక్రాంతితో మాట్లాడాను అని చెప్పడానికి ఆధారాలున్నాయా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి పాలన చేత కాదని, నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటివ్ కాదని విమర్శలు గుప్పించారు. పనికిరాని మంత్రి నారా లోకేష్ అని, తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేవీరావు పెద్ద బ్రోకర్ అని 2018లో పవన్ కళ్యాణ్ చెప్పారని, ఆయన పోర్టును తిరిగి కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసుల కుట్ర అని ఆరోపించారు. అయితే తనపై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాల్సిందే అని గుర్తు చేశారు. ఏ మాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు లుకౌట్ నోటీసులు ఇచ్చారన్నారు. తమ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు పైన పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారన్నారు సాయిరెడ్డి.